పిఠాపురం మండలం పీదొంతమూరు గ్రామంలో రైతులు గత 3 రోజులు కూడా ఆందోళన చేపడుతున్నారు. అలాగే ఏదైతే బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పటికీ అక్కడ ఏదైతే ర్యాంప్ నిర్మాణం చేపట్టలేదు, అలాగే వివాదాల నేపథ్యంలో 12 సంవత్సరాలుగా ఈ సమస్య అయితే నెలకొంటుంది. దాదాపుగా 10 గ్రామాల ప్రజలు ఇటుగా వెళ్ళాలన్నా సరే ఈ యొక్క శుద్ధగడ్డ దాటి వెళ్ళాలి, ఇటు ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిన నేపథ్యంలోనే అలాగే ఇప్పుడైతే నాయకులు రావడం, అలాగే జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్తో పాటు అలాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులు జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. రైతులతో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇది గత 12 సంవత్సరాలుగా అవుతున్న సమస్య రైతులకు ఇప్పుడు మీ దృష్టికి ఏ విధంగా వచ్చింది? ఇది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే వెల్దుర్తి కానీ దొంతమూరు కానీ దాటిన తర్వాత ఒక శుద్ధగడ్డ పెద్ద కాలువట ఉంది. ఈ శుద్ధగడ్డ దాటిన తర్వాత చిన్నజగ్గంపేట గ్రామం రావడం జరుగుతుంది. ఇది గత 12-15 సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో అతి పెద్ద సమస్యగా ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలే కాకుండా ఇక్కడ రైతులందరూ కూడా పండించిన పంట సులువుగా బయటికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ అవసరం ఉందనేటువంటిది అనేక సందర్భాలు వారందరూ కోరటం జరిగింది. గత శాసనసభ్యుల దృష్టికి కానీ గత పార్లమెంటు సభ్యుల దృష్టికి కానీ వీరు అనేక పర్యాయాలు తీసుకెళ్ళడం జరిగింది. మరి ఇది అసంపూర్తిగా ఉండిపోవడం జరిగింది. ఇప్పటికే కొద్దిగా సగం బ్రిడ్జ్ వేయటం ఇది అసంపూర్తిగా ఉండడం జరిగింది. అయితే వీరందరి నమ్మకం ఈరోజు పిఠాపురం శాసనసభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే ఏదో రకంగా ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి యువత రైతులు ఈరోజు చిన్న దీక్షా శిబిరం కింద ఏర్పాటు చేసుకుని ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇది ఏదైతే దీక్షా శిబిరం ఉందో వెంటనే మా పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఇక్కడ సమన్వయకర్తగా ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారిని కానీ, ఇక్కడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నన్ను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులతో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఆ సమస్య ఏంటో తెలుసుకుని రమ్మని జరగడం తెలిసింది. వీరందరూ ఒకటే చెప్తూ ఉన్నారు, ఇది మేమే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం కాదు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్య వెళ్తే వెంటనే పరిష్కారం అవుతున్నటువంటి నమ్మకంతోనే మేము ఈరోజు కూర్చోవటం జరిగింది. దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళమని వెంటనే మేము వెంటనే మా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఎమ్మెల్సీ పిడిగా హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది మాట్లాడితే వారు ఒకటే చెప్పారు, వెంటనే రిప్రజెంటేషన్ తీసుకోండి వారి దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి కానీ దీక్షా శిబిరం నుంచి. ఇది వెంటనే మన డిప్యూటీ సీఎం గారి ఫేషియర్ నుంచి జిల్లా కలెక్టర్ గారికి ఎండార్ చేద్దాం, దీని మీద ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యలకి పరిష్కారం చేసే విధంగా చేయాలనేటువంటిది తెలియజేయటం. ముఖ్యంగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ సమస్య అపరిష్కృతంగా ఉండిపోవడానికి కారణం ఏదైతే కొంతమంది రైతులు ఈ బ్రిడ్జ్ చేస్తే ఆ రైతులకి పొలాల మీద నీరు ఎగదండి ఆ పొలాల ముంపుకు గురవుతాయేమో అని కొంతమంది రైతులు కోర్టుకు వెళ్ళటం, అలాగే కొంత ల్యాండ్ కూడా ఎక్విజేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది, వారు కూడా అడ్డుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మేము కూడా రిప్రజెంటేషన్ పంపడం, తర్వాత ఈ పని పూర్తి చేసే విధంగానే జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తిగా ఈ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏ రైతు ఇబ్బంది పడకూడదు, ఈ కూటమి ప్రభుత్వంలో ఇది ఒక మంచి ప్రభుత్వం, ఏ యువత ఇబ్బంది పడకూడదనే వారు ప్రతి పని చాలా శ్రద్ధగా పని పూర్తి చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, ఈ వీరికి కూడా నమ్మకం ఉంది, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ బ్రిడ్జ్ సకాలంలో పూర్తి అవుద్దని నమ్మే రోజు ఇక్కడ దీక్ష విరమిస్తూ ఉన్నారని మాకు తెలియజేశారు. అంటే అన్ని సమయంలో ప్రజారాజ్య సమయంలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ఆ తమ్ముడు ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆయన సమక్షంలో ఈ బ్రిడ్జి పూర్తయ్యే అవకాశం సమస్య పరిష్కారం అవుతుంది. ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో మెగా కాంపౌండ్కి చాలా దగ్గర ఉన్నటువంటి యువత ఎక్కువగా ఉన్నారు. అటు చిరంజీవి గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు. అదృష్టవశాత్తు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి నేతృత్వం వహించడం చాలా ఆనందం. ఎందుకంటే పిఠాపురం దినదినాభివృద్ధి, ఎందుకంటే ఇక్కడ చిన్న సమస్య ఏంటంటే ఇటువంటి సమస్యలు పర్లేదు, పెద్ద పెద్ద సమస్యలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నమ్మకం పెట్టేసి రాష్ట్ర బడ్జెట్ మించినటువంటి ఈ కార్యక్రమాలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద బలవంతంగా చేయించుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే మా పనులు అవుతాయనేటువంటి ప్రజల యొక్క నమ్మకం అది బయట చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది ఏదో తిరగబాటు కింద కనబడుతుంది. ఇది తిరగబాటు కాదు, ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంచినటువంటి నమ్మకం. ఇది పెద్ద ఎత్తున పనులు నడవటంలో ఇది బయట చూసే వాళ్ళకి వేరేగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ అడ్డా, ఇది కూటమి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఎప్పుడూ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిత్య శాశ్వత శాసనసభ్యుడిగా ఉంటారనేటువంటిది మా నమ్మకం.
సార్ చెప్పండి, శుద్ధగడ్డ కాలం మీద రెండో సమస్య అంటే గతంలో గొల్లప్రోల దగ్గర ఏదైతే కొత్త కాలనీకి సంబంధించిన వాళ్ళు సమస్య ఇప్పటికే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రెండో సమస్యను కూడా ఏ విధంగా మీరు క్లియర్ చేస్తారు? తప్పకుండా మీరు ఇప్పుడే ప్రస్తావించారు. మీరు ఆ సమస్య చూసినా 4 నెలల్లో పరిష్కారం కనుగొన్నాం. తప్పకుండా ఇది కూడా గతంలో వచ్చింది, కాకపోతే దీనికి కోర్టులో ఉంది. కోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఉంది, కానీ గత ప్రభుత్వాలు అది నిర్లక్ష్యం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. తప్పకుండా ఒక నెలల క్రితం ఏఈ గారిని ఆర్ఎన్బి ఏఈ గారు మీరు అందరినీ కూడా పంపడం జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పినట్టు మేము హరిప్రసాద్కి రిప్రజెంట్ చేయండి. డెఫినెట్గా ఇది సార్కి పెట్టి సార్ యొక్క తోటి కలెక్టర్ గారి చేత ఎండార్స్మెంట్ చేయించి డెఫినెట్గా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన ఫైల్ మూవ్ చేసి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని, అది ఒక పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యం. డెఫినెట్గా వీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ కార్యక్రమం పూర్తవుతుందని ఈ సందర్భంగా చెబుతున్నాం. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ గ్రామంలో ఉన్న ఈ సమస్యనే అంటే ఎందుకు ఆగిపోయిందంటారు? అంటే ఇక్కడ ఉన్నట్టు రైతు ఏమంటే కొంత కమిట్మెంట్ లేకపోవడం కూడా కారణం. ఎందుకంటే ఆ రోజుల్లో నిజంగా చేశారనుకోండి ఒక 20 లక్షల 30 కార్యక్రమం బహుశా ఇప్పుడు కోట్లకి వెళ్తుంది ఇది. అప్పుడు నిజంగా అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ అనుకోండి ఎకరం 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుంది. మరి ఈవేళ ప్రస్తుత పరిస్థితి బట్టి ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాని మీద ఫోకస్ చేయకపోవడం రాజకీయ కారణాల వల్ల ఇవన్నీ డిఫర్ చేస్తూ వచ్చారండి. కాకపోతే జనసేన పార్టీ అధ్యక్షులుగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అటువంటి ఏమి లేవు. ప్రజా సమస్యలే ముఖ్యం. వాడు ఇచ్చిన ప్రతి సమస్యని ప్రతి అంశాన్ని వీళ్ళ రాజకీయ కోణంలో చేస్తున్నారు అనే ఆలోచన ఎక్కడా ఉండదు. ప్రజల సమస్య జెన్యూన్ అయితే డెఫినెట్గా దాన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే కూడా ఎవరో ఆటంకాలు కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి పేరు వచ్చేద్దామో అని మరి ఉన్నవాళ్ళు కూడా ఆటంకం పెట్టకూడదు. మరి ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి, ఇక్కడ రాజకీయాలు దృష్టిలో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ రాజకీయాలు చేస్తే మరి మేము కూడా చేయలేము. పవన్ కళ్యాణ్ గారు కూడా చేయలేరు. దయ్యుంచి నాయకులు ఎవరో రాజకీయం చేయకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని పని పూర్తి చేస్తారు. పరిస్థితి ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఏళ్ల తరబడి పిఠాపురం నియోజకవర్గంలో ఇటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తున్న నేపథ్యంలోనే మా సమస్యలు క్లియర్ గట్టెక్కుతాయి, సమస్యలు తీరతాయనే ఉద్దేశంతోనే మేము ఇప్పుడైతే ఎన్నో ఏళ్లగా ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తారని కూడా నమ్మకంతోనే మేము దీక్ష కూడా చేస్తున్నామని వాళ్ళంతా కూడా చెప్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా శుద్ధగడ్డ వాగు సంబంధించినటువంటి గొల్లపూర్లో ఒక బ్రిడ్జి, అలాగే ఇప్పుడు ఇది మరొక బ్రిడ్జి కూడా పవన్ కళ్యాణ్ గారే చేస్తారనే ఉద్దేశం ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళడం ఇప్పుడు ఇంత కూడా జనసేన జిల్లా అధ్యక్షులు అలాగే డీసీసీ చైర్మన్ తుమ్మల బాబుతో పాటు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించేందుకు కూడా ఇప్పుడు త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క గత 12 ఏళ్ళు అంటే గత ఏదైతే 2013లో నిర్మాణం చేపట్టి అప్పటి వరకు కూడా గత ఎమ్మెల్యేలు ఎవరు కూడా పాలకులు ఎవరు కూడా పట్టించుకునే నాదులే లేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు శాశ్వత ఎమ్మెల్యేగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటారు కాబట్టి ఆయనే ఈ సమస్యను గట్టెక్కిస్తారని కూడా ఈ యొక్క ప్రజల నమ్మకంతోనే ఆ విధంగా ప్రతి సమస్యను కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి సమస్య కూడా ఆయన చేస్తారనే నమ్మకంతోనే ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. దీన్ని మరొక కోణంలోని రాజకీయ కోణంలో కూడా తీసుకుని వెళ్తున్న ఆ పరిస్థితులతో ఉంటాయి. అటువంటి పరిస్థితులు ఎవరు కూడా అటుగా తీసుకుని వెళ్ళవద్దు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు చేస్తారనే నమ్మకంతోనే ప్రతి సమస్య దగ్గర కూడా ప్రజలు ఈ విధంగా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు దీనిపై సంబంధించినటువంటి గత 3 రోజుల నుంచి కూడా బ్రిడ్జి నిర్మాణం అటుగా ఇటుగా ర్యాంప్ వేయాల్సినటువంటి పరిస్థితి గత 13 సంవత్సరాలకు కూడా నిలిచిపోయింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ అలాగే జిల్లా అధ్యక్షులు కూడా రావడం వీళ్ళతో మాట్లాడి ఇదంతా కూడా పరిశీలించి త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం చేపట్టి బ్రిడ్జి నిర్మాణంతో పాటు మొత్తం రాకపోకలు 10 గ్రామాల ప్రజలకు రాకపోకలు వెళ్లే విధంగా కూడా మేమంతా కూడా సమస్య పరిష్కరిస్తామంటూ కూడా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబుతో పాటు అలాగే జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV పీదంతమూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.